పార్టీకంటూ ఖచ్చితంగా కొన్ని విధానాలు ఉన్నాయి. 100 ఏళ్లకు పైగా నడిచిన పార్టీకి అన్ని వర్గాలను కలుపుకుపోయే ఆలోచన ఉంటుంది. అందులోనూ బీజేపీ నెత్తికెత్తుకున్న అంశాలను గట్టిగా వ్యతిరేకిస్తేనే తాము మనుగడ సాగించగలమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే అయోధ్యలో మసీదును నేలకూల్చి మందిరాన్ని నిర్మించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. రాముడి గురించి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ సానుకూలంగా మాట్లాడలేదు. అదే పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రాముడి పట్ల అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. భద్రాద్రి రాముడిపై ఒట్టు పెట్టి బీఆర్ఎస్ ను ఓడిస్తానని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు 182కు పెరుగుతాయని, భద్రాద్రి రాముడిపై ఆనగా కాంగ్రెస్ పార్టీ 117 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాముడు దేవుడు ఎప్పుడయ్యాడని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి రాముడంటే కాంగ్రెస్ పార్టీ పెద్దగా నమ్మదు. గతంలో రామసేతుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఎగతాళి పంచాంగాన్ని నడిపించారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. ముస్లిం వర్గాలను దగ్గరకు చేర్చుకునేందుకే ఆ పార్టీ బాబ్రీ మసీదు కూల్చివేతను, భవ్య రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిందని అనుకోవాలి. పైగా ఇప్పుడు అయోధ్య రామాలయంలో హుండీ దొంగలు బయటపడటంతో కాంగ్రెస్ పార్టీ వాదనకు మరింత బలం చేకూరింది. బీజేపీలో అందరూ దొంగలే అన్నట్లుగా కాంగ్రెస్ మాట్లాడుతోంది. రామాలయంలో నగదు పట్టుకెళ్లటంపై రకరకాలుగా కథనాలు రావటంతో వాటిపై కాంగ్రెస్ పార్టీ తమదైన శైలిలో స్పందిస్తోంది. అయినా సరే వాటిని పట్టించుకోకుండా తాను రామ భక్తుడినని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. అదేమంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి రామభక్తుడని, ఆయన ఏబీవీపీలో ఉన్నప్పుడే రామాలయం వ్యవహారాన్ని ప్రస్తావించేవారని పార్టీ వర్గాలంటున్నాయి. ఆర్ఎస్ఎస్ పెద్దలతో కూడా రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. మాజీ సీఎం కేసీఆర్ భద్రాద్రి రాముడి దగ్గరికి వెళ్లేవారు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి ఏడాది భార్యా సమేతంగా వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించి వస్తున్నారు. అదే భద్రాద్రి రాముడి సాక్షిగా బీఆర్ఎస్ కు ఆయన సవాలు విసురుతున్నారు. ఇది ఒక కోణం అయితే, రేవంత్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడటం మరో కోణం. పార్టీ విధానాలతోనూ పార్టీ ఆలోచనతోనూ సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని చాన్నాళ్లుగా నిరూపితమవుతూనే ఉంది. అగ్రెసివ్ పాలిటిక్స్ చేసే దిశగా ఆయన పార్టీ విధానాలకు చాలా దూరం జరిగిపోతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నంలో విఫలమవుతున్నప్పటికీ తిట్ల దండకంతో ప్రత్యర్థుల నోరు మూయించడమే పనిగా పెట్టుకున్నారు. అభివృద్ధి, సంక్షేమంలో చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో ఆయన ఇప్పుడు రాముడిపై భారం వేసి రాజకీయాలు నడుపుతున్నారని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కాకపోతే అది ఎంతో కాలం నడవదని కూడా తెలుసుకోవాలి.